నమస్కారం. వందే మాతరం మీడియాకి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. రేపు భారతదేశ బడ్జెట్ 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నేడు నగరానికి చేరుకోనున్న సీఎం రేవంత్ మంత్రులతో సెక్రటరియట్లో కీలక భేటీ. గుంటూరులో రాజకీయ సెగ, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి యత్నం. నేటితో ముగియనున్న మేడారం మహాజాతర, వనప్రవేశం చేయనున్న సమ్మక్క సారలమ్మ. పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్, భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఫిబ్రవరి 1, 2026 ఆదివారం యావత్ భారతదేశం కళ్లు పార్లమెంట్ వైపు ఉండబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ అంటే పనిదినాల్లో ప్రవేశపెట్టడం మనకు తెలుసు. కానీ ఇటీవలి చరిత్రలో తొలిసారిగా ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతుండడం విశేషం. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల మార్కెట్లకు విశ్లేషించుకునే సమయం దొరుకుతుందని, సోమవారం నాటికి ఇన్వెస్టర్లు ఒక క్లారిటీతో ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. గతంలో బడ్జెట్ను ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అయితే మోదీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సంప్రదాయాన్ని మార్చారు. బడ్జెట్ కేటాయింపులు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 ప్రారంభం నాటికే అన్ని శాఖలకు చేరాలనే ఉద్దేశంతో తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. అలాగే సమయాన్ని కూడా ఉదయం 11 గంటలకు మార్చారు. ఐటమ్ నంబర్ 2, విత్త మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్. Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, Hindi and English versions. Economic Survey 25-26, Economic Survey 25-26 Statistical Appendix. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని వాళ్ళ రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు. దాదాపు 2 వారాల పాటు స్విట్జర్లాండ్లోని దావోస్, అమెరికాలో పర్యటించిన ఆయన రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రతినిధి బృందం పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించింది. గూగుల్, యూనిలివర్ వంటి దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో సీఎం పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ కెనడీ స్కూల్లో 21వ శతాబ్దపు నాయకత్వం అనే అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక కోర్సును పూర్తి చేశారు. ముఖ్యమంత్రి నగరానికి చేరుకున్న వెంటనే పాలనా రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం సచివాలయంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై సీఎం చర్చించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతలు మరియు గెలుపు గుర్రాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జిల్లాల్లో పర్యటించి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. Everybody move back! Everyone move back! Back up! Back up! Back up! You need to back up! Back up! Back up! Man, you guys got to be back up.
హైదరాబాద్ నగరంలోని కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద ఈ రోజు ఉదయం తీవ్ర కలకలం చోటు చేసుకుంది. గన్తో కాల్పులు జరిపిన ఆగంతకులు 6 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బుల్లెట్ గాయం కావడం కలకలం రేపింది. ఉదయం 7 గంటల సమయంలో రషీద్ అనే వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అతన్ని ముందుగానే గమనించిన దుండగులు వెనక నుంచి ఫాలో అయ్యారు. రషీద్ ఏటీఎం దగ్గరకు చేరుకున్న వెంటనే అతనిపై గన్తో కాల్పులు జరిపి అతని వద్ద 6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అయితే కాల్పుల్లో రషీద్కు కాలికి బుల్లెట్ గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఏటీఎం పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నగదు దోపిడీతో పాటు కాల్పులు జరగడంతో కోటి ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. లోపలికి సార్ బయటికి రావాలా సార్? సార్ అన్న ఓకే ఓకే చేతుల గంగం సార్. పల్నాడులో మాజీ మంత్రి విడుదల రజనీపై దాడికి యత్నించిన టీడీపీ గుండాలు ఇవాళ గుంటూరులో రెచ్చిపోయారు. తిరుమల లడ్డు ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విషప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయలుదేరారు. అయితే గుంటూరు సెంటర్లో ఆయన అడ్డుకుని టీడీపీ గుండాలు దాడికి యత్నించారు. అయితే త్రుటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు. అయితే దాడి సమయంలో కర్రలు రాడ్లతో టీడీపీ క్యాడర్ హల్చల్ చేసింది. పోలీసులు అక్కడ ఉండగానే వాటిని పట్టుకుని అక్కడంతా కలిగి జరిగింది. పట్టపగలు ఇలా సంచరిస్తుండడంతో ప్రజలంతా భీతిల్లిపోయారు. పోలీసులైనా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నారు. మేడారం మహాజాతర ఈ నెల 28వ తేదీన ప్రారంభమై ఈ రోజుతో ముగియనుంది. బుధవారం కన్నెపల్లి నుంచి సరళమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిగిద్దరాజు,
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపై చేరుకున్నారు. ఇక 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని ప్రధాన గద్దెపై ప్రతిష్ఠించారు. శుక్రవారం 4 దేవతలు భక్తులకు దర్శనమివ్వగా తల్లులు గద్దెలపై కొలువు తీరడంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఇవాళ 4 తిరిగి వనంలో ప్రవేశించడంతో మహాజాతర ముగుస్తుంది. అయితే సమ్మక్క సారలమ్మ గద్దెలపై చేరడంతో మేడారం మహాజాతర మొత్తం జనసంద్రమైంది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. 2 తల్లులతో పాటు పగిడిగిద్దరాజు గోవిందరాజు గద్దెలపై కొలువు తీరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనం మొత్తం ఇసుక వేసిన రాలనంత ప్రజలున్నారు. దీంతో తాడ్వాయి మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. 3 రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు నిన్నటి నుంచే తిరుగు ప్రయాణమవుతున్నారు. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. అయితే ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా భారీగా ట్రాఫిక్ జామ్తో నరకయాతన అనుభవిస్తున్నారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు వాహనాలతో మేడారం మార్గాలు నిండిపోయాయి. తాడ్వాయి మేడారం మార్గంలో ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలు భారీగా చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గోవిందరాపేట మండలం పస్తరా వద్ద కూడా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ప్రైవేట్ వాహనాలను పస్తరా మీదుగా, ఆర్టీసీ, వీఐపీ వాహనాలు తాడ్వాయి మీదుగా మళ్లించారు. మరోవైపు అమ్మవార్ల గద్దెల వద్ద కూడా సరైన ఏర్పాట్లు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎట్టు వెళ్లాలో తెలియక వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ పాసులు ఉన్నవారికి సైతం శుక్రవారం క్యూలైన్లను ఎత్తివేయడంతో గందరగోళం నెలకొంది. VIP ఫోటో కాలేదు. ఓ ఇది కూడా బస్సులు మనం బయట పడాలి బ్రో. పింఛన్ సమయానికి వస్తుందనే నమ్మకం ఉంది, కానీ ఇంటి దాకా వచ్చి అందే పరిస్థితులు మాత్రం లేవంటున్నారు విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు పింఛన్దారులు. అందులోనూ ఓ వైన్ షాప్ వద్ద పింఛన్ డబ్బుల కోసం వారు ఎదురు చూస్తూ ఉన్న ఓ వీడియో
సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వీడియో తీస్తూ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధుల వద్దకు వెళ్లాడు. మీరెందుకు వైన్ షాప్ వద్దున్నారని వారిని ప్రశ్నించాడు. తాము పింఛన్ కోసం ఇక్కడ ఉన్నామని వారిలో కొందరు సమాధానమిచ్చారు. పింఛన్ కోసం వైన్ షాప్ వద్దున్నారా అంటే అవును అని అమాయకంగా సమాధానం చెప్పారు. తమను పింఛన్ డబ్బుల కోసం ఇక్కడ వేచి ఉండాలని చెప్పారని, అందుకే తాము ఇక్కడ ఉన్నామని పేర్కొన్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి వేచి ఉన్నా ఇంకా ఎవరు రాలేదంటున్నారు. పింఛన్ ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు కదా అంటే ఇంటి వద్ద అందరం లేదని సమాధానం ఇచ్చారు. ఈ వీడియో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని మద్దెలపాలెం పద్దనున్న ఎంఆర్సీ లిక్కర్ షాప్ వద్ద రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. నిజంగానే వృద్ధులు ఎదురు చూస్తున్నట్లు అయితే వారి సమస్యకు తగిన పరిష్కారం చూపించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మా మీరు దేనికమ్మా ఉన్నారు ఇక్కడ? దేనికున్నారు? పెన్షన్కి ఉన్నారా? ఉండమన్నారా? అంటే వైన్ షాప్ దగ్గర ఇక్కడ కూర్చొని ఉండమన్నారా? అంటే 2 పనులు అయిపోతాయి కదా. చూడండి, ఇక్కడ పెన్షన్లు ఇవ్వడానికి పెద్దలందరినీ వైన్ షాప్ దగ్గర ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం. ఇంటింటికి ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు ఇక్కడ నుంచి వెయిట్ చేయిస్తున్నారండి. ఎన్ని గంటల నుంచి ఉన్నారండి? 7 గంటల నుంచి ఉన్నారటండి. చూడండి, 7 గంటల నుంచి ఉన్నారట. ఎన్ని గంటల నుంచి ఉన్నారు? రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఘటన మర్చిపోకముందే మరో నేత భాగవతం బయటకు వెళ్లింది. అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై జరిగిన దాడితో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతి సమీపం ఉప్పరపల్లిలో వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి మహీంద్రా థార్ కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి సడన్ గా అడ్డగించారు. కారులో ఉన్న తన భార్యను కిందకి దించి దాడి చేశారు. అనంతరం చెప్పుతో హరిప్రసాద్ రెడ్డిని కొట్టారు. కారును సైతం ధ్వంసం చేశారు. అయితే హరిప్రసాద్ రెడ్డిపై భర్త దాడి చేస్తుంటే ఆపేందుకు భార్య ప్రయత్నం చేసింది. అయినా సరే హరిప్రసాద్ రెడ్డిపై భర్త పదే దాడి చేశారు. అనంతరం తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మహిళ భర్త తిరుపతిలోని ఓ గ్రామ సర్పంచ్ తెలిసింది. అయితే ఆ మహిళకు హరిప్రసాద్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉన్న కారణంతో భర్త దాడి చేసినట్టు తెలుస్తోంది. అంతగా దాడి జరుగుతున్న హరిప్రసాద్ రెడ్డి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. దాడిపై ఏమాత్రం స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేసిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో హరిప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన కొందరు నెట్చెల్లి విమర్శలు కురిపిస్తున్నారు. పార్టీలు ఏవైనా నేతలంతా ఎందుకింత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. నేతల పార్టీ పరువు తీస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా నాయకులు హుందాగా ఉండాలని సూచిస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని బీసీ బాలికల హాస్టల్లో భారీగా ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. రాత్రి భోజనం చేసిన తర్వాత 25 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని హాస్టల్ సిబ్బంది తక్షణమే వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహారం లేదా నీటి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. విద్యార్థుల పరిస్థితి విషమయం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పంచగామ గ్రామంలో సంచలన ఘటన వెలుగు చూస్తుంది. స్థానిక విఠలేశ్వర ఆలయ పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న గంజాయి సాగును ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు పెద్ద ఎత్తున గంజాయి మొక్కలు చూసి షాకు గురయ్యారు. ఈ దాడుల్లో భాగంగా సుమారు 600 గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. అలాగే నిందితుల నుంచి 15 కిలోల ఎండి గంజాయిని ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ అక్రమ సాగు వెనుక ఒక స్వామీజీ హస్తం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు ఈ కేసును రహస్యంగా విచారిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో గంజాయి సాగు స్థానికంగా కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది. నగర శివార్లోని చెర్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో ఈరోజు తెల్లవారుజామున హృదయ విదారకర ఘటన నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన 3 రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు బోడుప్పల్లోని
హరితహారం కాలనీకి చెందిన పెన్నింటి విజయశాంతిరెడ్డి, ఆమె కూతురు చేతనారెడ్డి, కుమారుడు విశాల్రెడ్డిగా గుర్తించారు. విజయశాంతిరెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక మృతురాలు విజయశాంతిరెడ్డి కూతురు చేతన్రెడ్డి ఇంటర్ 2వ సంవత్సరం, కుమారుడు విశాల్రెడ్డి ఇంటర్ 1వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే మృతురాలు విజయశాంతిరెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి, నెలకు సుమారు ₹1,00,000 జీతం వస్తోంది. ఇక ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులోని సిరామిక్ కంపెనీలో పనిచేస్తాడు. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనట్లు కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు. ఇక మృతురాల భర్త ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారు. ఇక ముగ్గురు ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత కొంతకాలంగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగిన బంగారం, వెండి ధరలు 2 రోజులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఒక్క రోజులోనే తులం బంగారం ధర ₹19,750 మేర తగ్గి పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,49,653గా కొనసాగుతోంది. ఒక్కరోజే దాదాపు 10% మేర బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల రోజులుగా బంగారం ధరలు ఎగబాకిన నేపథ్యంలో ఈ స్థాయి పతనం కావడం మార్కెట్లో కలకలం రేపుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. ఒక్క రోజులోనే కిలో వెండి ధర 1,07,971 మేర తగ్గిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,91,922గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు సుమారు 34% మేర క్షీణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే అమెరికా డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్లపై అంచనాలు మారడంతో గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలే ఈ ధరల పతనానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలో మరింత ఒడిదుడుకులు కొనసాగే ఛాన్స్ ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.